నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం మెదక్ జిల్లా కలెక్టర్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి ఆదేశాల మేరకు గ్రామంలో మత్తు పదార్థాలు, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు కళా బృందంచే పాటల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాలలో యువకులు గంజాయి, మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని, వాటికి దూరంగా ఉండాలని సారథి కళాకారులచే పాటల ద్వారా గ్రామస్తులకు అవగాహన కల్పించామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారికి వాహనాలను అందించాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేని యువకులకు వాహనాలను ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తారని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ఆధ్వర్యంలో నిజాంపేట్ గ్రామంలో మండలంలోని ఈ రోజు రోడ్డు ప్రమాదాలపై అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసి ఈ రోజు రోడ్డు ప్రమాదాలకు అరికట్టాలనే ఉద్దేశం కొద్దీ అలా 18 సంవత్సరాలు నిండిన పిల్లలు బైకులు నడపొద్దని చెప్పి ఆ బైకులు నడిపితే కూడా లైసెన్స్ రద్దు చేసి తల్లిదండ్రులను కూడా జైలు పెట్టడం జరుగుతుంది. మత్తు పదార్థాలకు తీసుకొని ఇలా బైకు నడిపితే కూడా మెదకు కోర్టుకు పోయి కూడా ఫైన్లు కడుతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మత్తు తీసుకొని ఎందుకు నడుపుతున్నాం? అనేక రోడ్డు ప్రమాదాలకు గురై భార్య పిల్లలకు దూరమై, తల్లిదండ్రులకు దూరమై, కొడుకులకు బిడ్డలకు దూరమై అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నాం. ఇవన్నీ గమనించిన ప్రభుత్వం ఈరోజు రోడ్డు ప్రమాదాలపైన చర్యలు చేపట్టడం జరిగింది. అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్న ప్రజల గురించి ప్రభుత్వం ఇలా మేల్కొల్పాలనే ఉద్దేశం కొద్దీ గంజాయి మత్తులో కూడా మునిగిపోయి అలా బైకుల మీద పోతూ యాక్సిడెంట్లకు గురవుతూ అనేక రకాల ఇబ్బందులకు గురవుతారని చెప్పి ఆలోచన చేసిన ప్రభుత్వం రోడ్ల మీద ఎవరు కూడా ప్రమాదాలకు గురి కావద్దని చెప్పి ఈ చర్యలు చేపట్టడం జరిగింది. కాబట్టి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు డిపిఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కళాభివందనాలు తెలియజేసుకుంటూ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక సారథి కళా బృందంచే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మా కళాభివందనాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీడియా మిత్రులకు, ప్రెస్ మిత్రులకు పేరు పేరున మా కళాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. కాబట్టి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు డిపిఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కళాభివందనాలు తెలియజేసుకుంటూ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక సారథి కళా బృందంచే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మా కళాభివందనాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీడియా మిత్రులకు, ప్రెస్ మిత్రులకు పేరు పేరున మా కళాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఎలాంటి భూమిలోనైనా పామాయిల్ పంటను పండించుకోవచ్చని, పామాయిల్ పంట వేసుకుంటే అంతర్గత పంటలు కూడా ఎన్నో రకాలుగా వేసుకోవచ్చని, దాంతో అధిక లాభాలు పొందవచ్చని, ప్రభుత్వ పామాయిల్ పంట వేస్తే సబ్సిడీపై డ్రిప్ కూడా అందించడం జరుగుతుందని రాష్ట్ర పామాయిల్ సాంకేతిక నిపుణులు డాక్టర్ వైఎస్ రంగనాయకులు అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో హార్టికల్చర్ ఫీడ్ ఆఫీసర్ సుజాత ఆధ్వర్యంలో పామాయిల్ పంటపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆయిల్ పంపు సాంకేతిక నిపుణులు డాక్టర్ వైఎస్ రంగనాయకులు హాజరయ్యారు. రైతులకు పామాయిల్ పంటపై అవగాహన కలిగే విధంగా ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి ఆయిల్ ఫామ్ పంట సాగు, దాని ద్వారా వచ్చే లాభాల కోసం రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా ఆయిల్ ఫామ్ మేనేజర్ డాక్టర్ కృష్ణ, మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్, హార్టికల్చర్ ఆఫీసర్ సంతోష్ కుమార్, కోరమండల్ సీనియర్ మేనేజర్ ప్రసాద్లు మాట్లాడుతూ రైతులు ఆయిల్ ఫామ్ పంటను ఏర్పాటు చేసుకుంటే ఎస్సీ ఎస్టీ రైతులకు 100% రాయితీపై డ్రిప్ ఇవ్వడం జరుగుతుందని, బీసీ ఓసీ రైతులకు 90% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని, 7% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక ఎకరాకు 57 మొక్కలు నాటవలసి వస్తుందని వారు రైతులకు తెలిపారు. పంట ద్వారా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయని, అంతర్గత పంటలు కూడా వేసుకుని అధిక లాభాలు పొందే విధంగా ఉంటుందన్నారు. రైతులకు సుమారు ఒక ఎకరాకి 1,50,000 నుంచి 2 లక్షల వరకు సంపాదించుకోవచ్చని వారు తెలిపారు. ఆయిల్ ఫామ్ పంటను 4 సంవత్సరాలు సాధితే 40 సంవత్సరాలు ఆ పంట రైతులను సాధిస్తుందన్నారు. తక్కువ నీటితో, తక్కువ మంది కూలీలతో ఎక్కువ పండించుకునే పంట ఆయిల్ ఫామ్ పంట అని, క్రిమి సంహారక మందులు, ఫర్టిలైజర్ కూడా తక్కువేనని, ఆర్గానిక్ ద్వారా ఈ పంటను పండించుకోవచ్చని, దీంతో రైతులకు ఎంతో లాభదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫామ్ సాంకేతిక నిపుణులు డాక్టర్ వైఎస్ రంగనాయకులు, జిల్లా ఆయిల్ ఫామ్ మేనేజర్ డాక్టర్ కృష్ణ, మండల వ్యవసాయాధికారి లక్ష్మీ ప్రవీణ్, హార్టికల్చర్ అధికారి సంతోష్ కుమార్, మండల ఆయిల్ ఫామ్ ఫీల్డ్ ఆఫీసర్ సుజాత, కోరమండల్ సిబ్బంది, వ్యవసాయ విస్తరణ అధికారులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. అప్లికేషన్ ఇచ్చిన 1 వీక్ లోపల మీకు ప్లాంటేషన్ అయిపోతుంది.
సో మొక్కలు రెడీ ఉన్నాయి కాబట్టి ప్లాంటేషన్ అయిపోతుంది. డ్రిప్ సిస్టమ్ కూడా మీకు వచ్చి కంపెనీ వస్తారు, ఏ కంపెనీ డీడీ కూడా ఆ కంపెనీ వస్తారు. సో డీడీ మాకు రీచ్ కావాలి అందరూ. సో చేయగానే మీకు 1 వీక్ 10 డేస్లో మీకు ప్లాంటేషన్ అయిపోతే మీకు సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇంకా మీకు ఫర్దర్గా ఇంట్రెస్ట్ అవుతుంటే మాకు పంపింగ్ మాకుంటుంది. సో మిగతా మా చుట్టుపక్కల ఎదుగు మండలి కానీ ఇంకా చాలా 100 ఎకరాలు దాటిపోయింది. అది ఇంకా కొంచెం గ్యాప్ ఉంది. సో ఇంకా స్కోప్ ఉంది కాబట్టి రైతులందరూ కూడా విన్నపం ఏంటంటే ఇంత త్వరగా మీరు వచ్చి ఆధార్ కార్డు అకౌంట్ డిస్ట్రిక్ట్ డీడీ ఇచ్చేసి డీడీ డే చేసి డిస్ట్రిక్ట్ ఆర్టిఫిషియల్ సెక్టర్ చార్జ్ పేరు కట్టాలి డీడీ కట్టాల్సి. సో ఇచ్చేసి ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా ప్రాసెస్ చేసి ఇచ్చేది ప్లాంటేషన్ చేయించగలరు. దయచేసి మీరు సార్ చెప్పినటువంటి సలహాలు సూచనలు అన్నీ విన్నారు కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నా పేరు డాక్టర్ కృష్ణ, నేను ఆయిల్మామ్ కంపెనీ ప్రతినిధిని. సో ఈ కంపెనీకి మొత్తం మేనేజ్మెంట్ మొత్తం నేనే చూస్తాను. ఈ జిల్లాలో మొత్తం 20 మండలాల్లో మండలానికి ఒక విస్తరణాధికారి ఉన్నారు. సార్ నిజంగా మీరు అన్నది వాస్తవమే. అంటే హార్టికల్చర్ ఉద్యాన అధికారి వాళ్ళ పరిస్థితి కొంచెం తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే నేను కూడా ఒక హార్టికల్చర్ విద్యార్థినే. నేను పిహెచ్డీ హార్టికల్చర్లో చేశాను, కానీ స్టాఫ్ మనకు అందుబాటులో లేదు. సో స్టాఫ్ లేకపోవడం వల్ల రైతులకు మనకు కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించలేకపోతున్నాం. కానీ నిజంగా చెప్పాలంటే మన సార్ ఏదైతే మన టెక్నికల్ అడ్వైజర్ రంగనాయకులు గారు చెప్పారో, ఉద్యానవన శాఖ పంట ఇప్పుడు బలోపేతంగా ఉంది. మనకు ఒక మంచి లీడర్ బాస్ వచ్చారు. అంటే ఉద్యాన అధికారి ప్రతాప్ సింగ్ గారు ఉన్నారు. అతను చాలా బాగా చేస్తున్నాడు. సార్ వచ్చినప్పటి నుంచి ఆయిల్మామ్ కాదు, మిగతా అన్ని హార్టికల్చర్ ఉద్యాన పంటలు అన్నీ చాలా స్ట్రాంగ్గా జరుగుతున్నాయి వర్క్స్. దాంతోపాటు నిజంగా చెప్పాలంటే సంతోష్ సార్ కూడా చాలా అంటే రైతులకు ఇప్పుడు 20 జిల్లాల్లో తను సపోర్టెడ్గా ఇద్దరు ఫీల్డ్ ఆఫీసర్ కూడా పెట్టుకున్నారు. సో రైతులందరికీ అందుబాటులో ఉంటున్నారు. దయచేసి మీరు అలాంటిది అంటే ఉద్యాన పంట వైపు మళ్ళీ 100% మీకు అగ్రికల్చర్ క్రాప్స్ ఎలా అయితే ఉన్నాయో హార్టికల్చర్ క్రాప్స్ను కూడా డెవలప్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలని నేను కోరుతున్నాను. అయితే ఈ అవకాశం ఇచ్చి బలంగా ఉండేవారు. జ్వరం వచ్చినా 2 రోజులు తగ్గేది, కానీ ఈరోజు జ్వరం వస్తే 5 రోజులు కూర్చోవాలి, పనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కువగా వేయడం వల్ల, రసాయనికులు ఎక్కువ వేయడం వల్ల నేలలో కూడా ఈరోజు మనం ఏ మందు కూడా కష్టాలు 17 రసాయనికులు ఉంటుంది, మందులు సరిగ్గా లేవంటుంది. దానికి ఒక కారణం ఏంటంటే కెమికల్స్ ఎక్కడ మొక్కలు వీక్గా అవుతుంది. ఇక్కడ కెమికల్స్ తగ్గించుకొని ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వాడుకుంటే మన నేల అనేది బాగుంటుంది. ముఖ్యంగా మన ఆయిల్ ఫామ్ చేయాలంటే నేల ఆరోగ్యకరంగా ఉండాలి. వాటిలో మీరు వేసే ఇప్పుడు సాయంత్రం కాంప్లెక్స్ వేస్తారు కదా 200 గ్రాములు, వాటితో పాటుగా 2 కేజీలు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఉంటాయి. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ 2 కేజీలు ఎందుకంటే మనకు పసుపు ఎరువులు ఉండేవి కాబట్టి వాడుకునేవాళ్ళు. ఇప్పుడు పసుపు ఎరువులు ఉండేవి కాబట్టి కంపెనీ వాళ్ళే తయారు చేస్తారు కాబట్టి వాటిని మీరు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కార్బన్ రూపంలో దొరుకుతాయి. ఇక్కడ మన లోకల్ ఏరియాలో అది వాడుకోండి. ముఖ్యంగా ఆయిల్ ఫామ్లో మనకు వచ్చే లోపాలు ఏంటంటే బోరాలు, సల్ఫరు, మెగ్నీషియం 3 పోషకాలు చాలా అవసరం. వాటిని మనము దిగుమతి ఎరువులో కానీ పసుపు ఎరువులు వేస్తే అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు పసుపు ఎరువులు లేవు కాబట్టి వాటిని మనం పైపాటుగా ఇవ్వాల్సి వస్తుంది. బోరాన్ కానీ, సల్ఫర్ కానీ, మెగ్నీషియం కానీ ఇవి మనకు అన్నింటిలో కూడా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. భూములను మనం నాటినప్పుడే 100 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు, సల్ఫర్ అయితే 100 గ్రాములు వాడుకోవాలి. అదే బోరాన్ అయితే 50 గ్రాములు, మెగ్నీషియం అయితే మనకు చాలా కొద్ది. పంట యొక్క విశిష్టత గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు మనకి ఎంతవరకు ప్రయోజనం పంపిస్తూ వచ్చిందా అనేటువంటిది తెలుసుకోవాల్సిన ప్రయోజనం ఉంది. ఎందుకంటే ఆయిల్ పామ్ పంట వల్ల ప్రయోజనాలు ఏంటి అని ముందు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎన్నో పంటలు ఉన్నాయి. ఆ పంటల్లో మీరు చూసేది ఏంటంటే ఏదైనా ఒక పంట పెట్టుకుంటే ఆ పంట 3 నెలలకు 4 నెలలకు పంట అయిపోతుంది. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ 3 నెలలు మళ్ళీ కొంత గ్యాప్ ఇస్తారు, 2 నెలలు గ్యాప్ ఇస్తారు, ఇంకోసారి మళ్ళీ పంట వేసుకుంటారు. అలాగా సంవత్సరాల తరబడి మీ భూమిలో పామాయిల్ కాకుండా మామూలు వేరే పంటలు పెట్టుకుంటూ ఉంటారు. అదే ఒక్కసారి పామాయిల్ పంట పెట్టుకుంటే మీకు 30 నుంచి 40 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ప్రతి నెలలో కనీసం 3 నుంచి 4 కోతలు, సంవత్సరం పొడుగున 30 నుంచి 40 సంవత్సరాలు ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఈ ఆయిల్ పామ్ పంటతో పాటు మీకు వివిధ అంతర పంటలు కూడా పండించుకోవచ్చు. మొట్టమొదటిసారిగా మీరు ఏదైనా ఒక పంట వరి పంట పెట్టుకుంటే ఆ కేవలం వరి పంటతోనే మీకు ఆదాయం వస్తుంది. లేకపోతే మీకు మామూలుగా మొక్కజొన్న వేసుకుంటే మొక్కజొన్నలో వస్తుంది. కానీ పామాయిల్ వేసుకుంటే అనేక రకమైనటువంటి పంటల ద్వారా అంతర పంటలు పండించుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే అందరికీ కూడా ఒకటి అనుకుంటారు, పామాయిల్ పంట ఎలాంటి తోటల్లో మనం ఎలాంటి నేలలో పండించాలని చెప్పి.
పామ్ ఆయిల్ పంటకి తేలిక నుంచి మధ్య రకం భూముల్లోనే కాకుండా మురుగు నీరు పోయే సౌకర్యం ఉన్నటువంటి ఎలాంటి భూముల్లో ఉన్నా పామ్ ఆయిల్ పంట పండించుకోవచ్చు. ఎందుకంటే మీరు మొట్టమొదటిసారిగా చాలామంది సార్ నాకు ఈ భూమి ఉంది, నల్ల భూమి ఉంది అనేటువంటిది ఏమైనా ఉంది, నేను నిలుస్తున్నా అన్నా కూడా ఆఖరి స్లైడ్లో మీరు చూడొచ్చు, మొక్క చుట్టూ కూడా అంటే భూమి చుట్టూ కనీసం 3 నుంచి 3.5 అడుగులు ట్రెంచ్ కనుక తీసుకుంటే మీరు ఆ నీళ్ళు కిందకు పోతే కనుక అలాంటి భూముల్లో కూడా మంచి ఆదాయం పొందగలిగేటువంటి పంట ఈ పామ్ ఆయిల్ పంట. అలాగా ఈ పామ్ ఆయిల్ పంట ఒకటి తర్వాత 4వ సంవత్సరం నుంచి 40 సంవత్సరాలు అంటే కనీసం 30 నుంచి 40 సంవత్సరాల వరకు ఈ పామ్ ఆయిల్ పంట పండించుకోవచ్చు. అదే ఇతర పంటలు అయితే ప్రతి 3 నెలలకి మనం పండించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో మీరు చూసారో లేదో ఏదైనా ఒక పంట పండించాలంటే మనకి లేబర్ గురించి చాలా మంది ఇక్కడ చాలా ఆపసోపాలు పడతా ఉంటారు. చాలా బాగా విరివిగా దొరికేవారు. ఎందుకంటే నేను వేళ చెప్తున్నా, గత సంవత్సరం ఇంకా గత పూర్వకాలంలో లేబర్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పని చేసుకునే వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా లేబర్ పనికి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నత స్థానాలు ఎదిగి కలెక్టర్లు ఉన్నారు, విదేశాలకు వెళ్ళారు, అలాగే మన దగ్గర మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. అలాగే వాళ్ళ యొక్క వ్యాపారాల్లో కూడా మంచి మంచి రైతులుగా మంచి ఉన్నతమైన పొజిషన్స్లోకి వెళ్ళటం వలన ముందు లేబర్ పని తగ్గిపోయింది కాబట్టి లేబర్ షార్టేజ్ ఉంది. అదే పామ్ ఆయిల్కి మీరు వ్యవసాయం చేసుకుంటున్నారు, మరి దానికి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం? బెంగాల్ నుంచి తీసుకొస్తున్నాం. అలాగే పామ్ ఆయిల్ అయితే కనుక మీకు ఒక 50 ఎకరాలకి 3 నుంచి 4 మందితో వ్యవసాయం చేసుకోవచ్చు. అంటే లేబరు చాలా తక్కువ వాడుకుంటారు. అలాగే దీనిలో డ్రిప్ పెట్టుకుంటే దానిలో మీరు ఎరువులు వేసుకునే పని కూడా నీటి ద్వారా మన డ్రిప్ పైపు ద్వారా ఇచ్చుకుంటాం కాబట్టి తద్వారా మన ఖర్చు కూడా తగ్గిపోతుంది. మీరు వ్యవసాయంలో పెట్టుకున్నప్పుడు చీడపీడల బెడద చాలా ఎక్కువ ఉంటుంది, అది అందరికీ తెలుసు మీకు. ఎందుకంటే ఉంటే ప్రతి 4 రోజులకి 5 రోజులకి వారం రోజులకి 30 రోజులు 90 రోజుల్లో ఎన్నో రకాల మందులు కొట్టాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆయిల్ పామ్లో అతి తక్కువ చీడపీడల బెడద ఉండేటువంటి పంట ఈ ఆయిల్ పామ్ పంట. ఇది చాలా మొండి జాతి పంట, మొద్దు జాతి పంట. కానీ మనం ముద్దుగా పెంచుకుంటున్నాం కాబట్టి అంత ముద్దుగా మనకి ఆదాయం ఇచ్చేటువంటి పంట కూడా ఈ పామ్ ఆయిల్ పంట. అందున మీరు ఇంకోటి చూడాలంటే ఏదైనా పంట వేసుకుంటే అది కూడా లేవు. మీకు రైతులకు మేము అవగాహన కల్పిస్తున్నాము, కానీ రైతులు మీరేంటంటే ఒకసారి ఈ పంట వేస్తే ఏం లాభం ఉందనేది మీరు గ్రహించాలంటే కంపల్సరీగా ఒక 3 ఎకరాలు 10 ఎకరాలు ఒక 5 ఎకరాల కంటే పైన ఉన్న రైతులు మనకు ఆయిల్ పామ్ సాగు చేస్తే మీకు లాభదాయకంగా ఉంటుందని కోరుకుంటున్నాను. అలాగే మనకు మొక్కలకు సబ్సిడీ ఇవి చూసుకుంటే మనకు ఒక ఎకరానికి వచ్చేసి 57 మొక్కలు వస్తాయి. ఒక మొక్కకి రైతు కట్టాల్సింది 20 రూపాయలు. అంటే గవర్నమెంట్లో మనకు ఒక మొక్క కాస్ట్ 200 రూపీస్, అందులో 85% సబ్సిడీలో మనకు 20 రూపాయలు మాత్రమే ఒక రైతు కట్టాల్సి వస్తుంది. అలాగా ఒక ఎకరానికి 1140 రూపాయలు మొక్కలకు కట్టించాల్సి వస్తుంది. డ్రిప్ వస్తే రైతులకు 100% సబ్సిడీలో మనం డ్రిప్ అందజేస్తున్నాము. వీటికి 5 ఎకరాలు కానీ 10 ఎకరాలు కానీ ఒక రైతు అనేది 12.5 ఎకరాల వరకు అర్హుడు. ఒక రైతు 12.5 ఎకరాల వరకు మనకు ఆయిల్ పామ్ పెట్టుకోవచ్చు. అందులో 100% సబ్సిడీను 7% జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఫార్మర్ అయినా ఎస్టీ ఫార్మర్ అయినా 7% జిఎస్టీ ఒకటి పే చేయాల్సి వస్తుంది. అలాగే మిగతా రైతులు ఎస్సీ ఎస్టీ రైతులు కాకుండా 5 ఎకరాల కంటే లోపల ఉన్న వాళ్ళకి 90% సబ్సిడీ అందజేస్తున్నాము. అలాగే 5 ఎకరాలు దాటిన వారికి 80% సబ్సిడీ, దాంతోపాటు జిఎస్టీతో పాటు మనం డ్రిప్ కానీ ఆయిల్ పామ్కి అందజేయడం జరుగుతుంది. మన జిల్లాలో ఇప్పుడు మనకు 4 కంపెనీలు ఉన్నవి. ఫినోలెక్స్, జైన్, కొటారి, ఈపీసీ మహేంద్ర అని చెప్పేసి మనకు డ్రిప్లో ఈ 4 కంపెనీలు పనిచేస్తూ ఉన్నవి. రైతుకు నచ్చిన కంపెనీకి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఏ కంపెనీ కావాలనుకుంటే ఆ కంపెనీకి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మళ్ళీ మనకేంటంటే ఒకసారి ఆయిల్ పామ్ పంట సాగు చేసిన తర్వాత మళ్ళీ నాకు 4 సంవత్సరాలకు తోట కాపు వస్తుంది అంటున్నారు కదా సార్. అప్పటి వరకు నాకు ఏం ఆదాయం లేదని అంటున్నారు. దానికి గాను మనం ఒక ఎకరానికి వచ్చేసి 4200 రూపాయలు ఆయిల్ పామ్ తోట వేసినందుకు సబ్సిడీ అందజేస్తున్నాము. అలా 4 సంవత్సరాలు ఆ తోట వేసినందుకు రైతు బంధుతోటి సంబంధం లేకుండా రైతు బంధు సపరేట్ అది వస్తుంటుంది. దాంతోపాటు
ఈ ఆయిల్ పామ్ సాగు చేసినందుకు మెయింటెనెన్స్ రూపాయలు రైతుకు అందజేస్తున్నాము. ఏంటంటే ఈ పంట మన జిల్లాలో సాగు చేయడానికి అనువైన వాతావరణం ఉంది, మనకు వాటర్ కూడా సఫిషియెంట్ ఉంది. కాబట్టి ఆసక్తి గల రైతులంటే ఇది చేస్తేనే తెలుస్తుంది. దీంట్లో రుచి ఏంటంటే ఒకసారి మీరు దాన్ని సాగు చేస్తే ఇంకా మీకు లీజుకు తీసుకొని కూడా మీరు చేయడానికి ముందుకు వస్తారు. ఆ రకంగా ఉంటుంది. కాబట్టి మనకు మన జిల్లాలో ఇప్పుడు పండ్ల తోటలు కానీ ఈ యాసంగిలో పండ్ల తోటలు మళ్ళీ కూరగాయలు కూడా వేస్తూ ఉంటారు. కాబట్టి మేజర్గా కొన్ని మండలాల్లో ఏంటంటే కోతుల బాధ బాగా ఎక్కువ ఉంది. మన తెలంగాణలో చూసుకుంటే కోతుల బాధ ఏదైనా ఉంటే ఫస్ట్ మన జిల్లానే వస్తుంది. కాబట్టి కోతుల నుంచి మనకు ఎటువంటి ప్రాబ్లం లేని పంట ఆయిల్ పామ్ పంట. ఈ ఆయిల్ పామ్ తోటకి కోతుల నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు ఈ తోటను మనం మంచిగా సాగు చేయవచ్చు అన్నమాట. అయితే ఈ మొక్క వేసిన తర్వాత ఒక ఎకరానికి 57 చెట్లు వస్తాయి. ఒక చెట్టుకు 9 మీటర్లు ఉంటుందన్నమాట. అయితే 9 మీటర్ల మధ్యలో మనకు ట్రాక్టర్ తోటి సారిందాక చెప్పినట్టు ఫస్ట్ సంవత్సరంలో చెట్టు చుట్టూ 1 మీటర్ పాదు వదిలేసి రెండో సంవత్సరానికి 2 మీటర్లు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతన్న జన్మదిన సందర్భంగా బుధవారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలాకల్ గ్రామంలోని బంగారమ్మ అమ్మవారిని కొల్చేర మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్శించుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రచార రథంపై ఉన్న హనుమంతన్నను నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు సమక్షంలో కొల్చేర మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఘనంగా సన్మానించారు. అమ్మవారి ఆశీస్సులతో మెదక్ ప్రజల ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, రాబో కాలంలో మెదక్ జిల్లాకు మరింత సేవ చేసి అందరి మనసులో హనుమంతన్న ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించినట్టు తెలిపారు. కొల్చారం మండలంపై ప్రత్యేక దృష్టి సారించి మండల అభివృద్ధికి తన వంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎక్స్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల్గారి మల్లేశం గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎల్లుగారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శి మారెల్లి అనిల్, నర్సాపూర్ మండల బీసీసెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు అంచునూరి రాజేష్ మాట్లాడుతూ నిన్నటి రోజున దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకటించిన నిధులపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు బీఆర్ఎస్ నేతలు పేరు చెప్పుకుంటున్నారని వారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, మాజీ యూత్ మండల అధ్యక్షులు బాజీ, చందు యాదవ్, ఎంకే రాజ్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సిరన్న నాయకత్వం వర్ధిల్లాలి. నిన్న గౌరవ మంత్రి గారు ఎంజీఎన్ఆర్ఎస్ స్కీమ్ కింద నార్సింగి మండలానికి 30 లక్షల రూపాయలు ఒక జియో మరియు చిన్న కాపీ, మరొకటి 30 లక్షల ఒక కాపీ, 2 గౌరవ ఇన్ఛార్జ్ మంత్రులు కొండ సురేఖ గారు, గౌరవ దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సీనన్న గారి యొక్క రిఫరెన్స్ ద్వారా, ఆయన రిఫరెన్స్ లెటర్ ద్వారా మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి మా యొక్క జిల్లా మంత్రి గారు ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది నాయకులు ఎలా చేస్తున్నారు అంటే చాలా సిగ్గేస్తుంది. ఈరోజు ఎంత ఘోరం అంటే ఎక్కడ మందులో కట్టిందని వచ్చి మా మందులో వేడినట్టు మా మంది మాయం చెప్తున్నారు. అంత దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. వాళ్ళకి ఇంట్లో మన సిగ్గు అనిపించాలి. స్థానిక టీఆర్ఎస్ నాయకులు అయితే ఘోరంగా తయారయ్యారు. అసలు ప్రభుత్వం లేదు, వాళ్ళది ఏం లేదు. ఇచ్చేది మా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ మంత్రి గారు. అయినా కూడా ఈరోజు క్లియర్గా దుబ్బాక ఇన్ఛార్జ్ గారు ఇచ్చిన ప్రసిద్ధి కాపీ పైన వాళ్ళకి రిఫరెన్స్ అడగడం మీద మంత్రి గారు సైన్ పెట్టి స్టాంప్ వేసి ఇంత స్పష్టంగా ఏమి ఇచ్చారు అవి స్పష్టంగా వచ్చింది. 10 లక్షలు, 5 లక్షలు, 5 లక్షల ఒకటి, 5 లక్షల ఒకటి, 10 లక్షల ఒకటి, నార్సింగి, వల్లూరు, తండా, రసంపల్లి ఇంత స్పష్టంగా ఇచ్చినా కూడా ఎంత మోసం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏం అర్థం కాక ఇంకా కూడా ప్రభుత్వం మారి ఉందని భ్రమలమవుతున్నారు. వాళ్ళకు చివరికి నార్సింగిలో ఏ అభివృద్ధి కార్యక్రమం లేక మా గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారు ఇచ్చిన అంబులెన్స్ కూడా చాతగాక కనీసం సీఎం గారు థ్యాంక్స్ కూడా ఎదురకపోయారు. గౌరవ ఎమ్మెల్యే గారు, స్థానిక నాయకులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. కానీ ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయలు కొట్టుకుంటా కనీసం అవ్వ టైం పాస్ చేస్తుంది తప్ప ఇప్పుడు సంవత్సర కాలం అవుతుంది. నార్సింగ్ మండలంలో తగ్గడి మట్టి పోయాడు.
కాబట్టి ఈరోజు సేమ్ రవణధరరావు లెక్క చేస్తుండ్రు. గత రవణధరరావు ఇలా చేసిండు, ప్రభుత్వం ఇస్తే మేము ఇష్టాన్ని చెప్పుకుంటూ అంత దుడ్డా మాటలు మాట్లాడితే ఆయనతో మనం గొడవట్టిరు. సేమ్ రానున్న కాలంలో కూడా ప్రభాకర్ రెడ్డి గారు అలా ప్రభాకర్ రెడ్డి గారి టీం అట్లే ఉంది. మొత్తము ఏం అర్థం కాక లాస్ట్కు ఇందిరమ్మ కమిటీ కూడా మా టీఆర్ఎస్ పార్టీ మెంబర్స్ ఉన్నారని చెప్పేసి అందరు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, చాలా మోసం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకోవాలి, ఏది ఇవ్వాలన్నా పెట్టాలన్నా ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుంది. ఏదో కొన్న ఆర్థిక కొంచెం ప్రాబ్లం వల్ల లాస్ట్ రైతు భరోసా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ పనివేలిస్తుంది. ఇప్పటికైనా ఈ దొంగ మాటలు బంద్ చేసుకోవాలి. ఈ ప్రసిద్ధి కాకుండా ఇచ్చినాయని మా గౌరవ మంత్రివర్యులు మా సీనియర్ గారు ఇచ్చారు. ఇప్పటికే అబద్ధాలు మాడుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి తెలియజేస్తూ ముగిస్తున్నాము. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ధన్యవాదాలు తెలుపుతూ మరి గతంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎటువంటి నార్సింగికి డెవలప్మెంట్ కాకుండా చూసిర్రు. కానీ ఈ రోజు మా గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మా రేవంత్ రెడ్డి గారి వారి ద్వారా కానీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ద్వారా కానీ మరియు మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కొండ సురేఖ గారు ఆమె చొరవతో ఆమె కొట్లాడి తీసుకొచ్చినటువంటి నిధులను ఈరోజు గత పాలకులు గత నాయకులు ఇవి మేమే తెచ్చినామని చెప్పుకోవడం ఇది సిగ్గుచేటుగా ఉంది. కాబట్టి దయచేసి జనాలు ఎవరు కూడా నమ్మరు. దయచేసి జనాలు కూడా మీరు ఈ ప్రొసీడింగ్ చూసుకోవచ్చు. ఎవరు ఇచ్చిన ప్రొసీడింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇటువంటి పబ్లిక్ ను మోసాలు చేసే వాక్యాలు బయటకు చెప్పడము ఇది కరెక్ట్ న్యాయం కాదు. ప్రజలు కూడా నమ్మరు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు 3 సార్లు కొబ్బరికాయలు కొట్టి శిలపాలకాలు వేసి కూడా ప్రజలకు ఎటువంటి డబుల్ బెడ్రూమ్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇవ్వని పరిస్థితి. కానీ ఈ రోజు గతంలో ఇందిరమ్మ ఉన్నప్పుడు కూడా అప్పుడు నార్సింగిలో ఇళ్ల స్థలాలు ఇచ్చింది, ఇళ్లకు డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లకు కూడా పట్టం కట్టడానికి అందరం ముందుకున్నాం. మా ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తుందని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తూ మరియు ఈ తప్పుడు ప్రచారాలు చేసి పబ్లిక్ ను మోసపోడగొట్టకూడదని చెప్పేసి మా మిత్రులు మొన్న ఏదైతే ప్రెస్ మీట్లు ఇచ్చిండ్రో వారికి నేను సవినయంగా తెలుపుతున్నాను. దయచేసి పబ్లిక్ ను తప్పుతో పట్టియకండి అని చెప్పేసి మరీ నేను చెప్తున్నాను. అన్న మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. కానీ ఎవరైతే ఇచ్చిండ్రో ఎవరైతే అన్నం పెట్టిండ్రో వారి పేరు చెప్పుకుంటేనే బాగుంటుంది. కానీ ఎవరో అన్నం పెట్టిండ్రు మేమే పెట్టినామని చెప్పుకోవడం ఇది సమంజసం కాదన్న. దయచేసి మా సోదరులు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా సోదరులు వాళ్ళు ఎవరో కాదు, మా విలేజ్ వాళ్ళే. దయచేసి ఇటువంటి అబద్ధపు మాటలు చెప్పకండి, ప్రజలను మోసగించకండి అని చెప్పేసి మరీ తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామంలో సోమవారం అయ్యప్ప మహాపరిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములు గురుస్వామి తల్లారి మల్లేష్ ఆధ్వర్యంలో స్థానికే కన్యస్వాములు కుమార్ అంకిత్ నివాసంలో అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తి గీజాలు, భజన సంకీర్తనలతో అయ్యప్ప నామస్మరణ చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో తల్లారి మల్లేష్ గురుస్వామి, రాజేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీనివాస్ యాదవ్ గురుస్వామి, లక్ష్మణ్ గురుస్వామి, శ్రీకాంత్ గురుస్వామి, కుమార్ జ్యోతి స్వామి, ప్రశాంత్ గౌడ్ విల్లు స్వామి, పరమేశ్ దాస్ గదాస్వామి, రాజ్ పురోహిత్ నరేష్ సింగ్ గంటా స్వామి, భానుప్రసాద్ కత్తి స్వామి, కన్నె వినయ్ గౌడ్ స్వామి, భానుస్వామి, శ్రీధర్ స్వామి, కార్తిక్ స్వామి, భరత్ స్వామి, అయ్యప్ప స్వాములతో పాటు భక్తులు పాల్గొన్నారు.